పాకిస్తాన్ మరోమారు తన యొక్క ద్వంద్వ నీతి ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నాం పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దే ఆర్ అండర్ వే. మరి ఈ నేపథ్యంలో ది ఎలక్షన్స్ హ్యావ్ బీన్ బాయ్కాటెడ్ బై ది లోకలైట్స్. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఎలక్షన్స్ను కంప్లీట్గా బ్యాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎలక్షన్ అంటే ఎలా జరగాలి అంటే కనుక అని మాట్లాడేదానికంటే కూడా ఎలక్షన్స్ ఎలా జరగకూడదు అని కనుక ఒకసారి మనం చూడాలనుకుంటే ఇప్పుడు పిఓకేలో జరిగేటువంటి ఎలక్షన్స్ని ఒకసారి చూస్తే సరిపోతుంది. కంప్లీట్ ఇంటర్నెట్ షట్ డౌన్, పవర్ షట్ డౌన్, అలాగే అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్ సపోర్ట్ అంతా కూడా పాక్ ఆర్మీ చేతుల్లో ఉండటం, అలాగే బుల్లెట్స్తో, అలాగే అక్కడ ఉన్నటువంటి మిషన్ గన్స్తో ఆ ఏరియానంతా కూడా దిగ్బంధం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, అలాగే హెచ్చరికలు, తీవ్రమైనటువంటి నేరారోపణలు, అలాగే అరెస్ట్లు, డిటెన్షన్లు, ఇలా మాట్లాడుకుంటూ పోతే అరాచకాలకు అంతు లేకుండా ఉంది. మరి ఇది ఎలక్షన్స్ జరిపే పద్ధతి అని ప్రపంచాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఎలక్షన్స్ జరపాలనుకుంటోంది, అలాగే ఎలక్షన్స్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇప్పుడు అక్కడున్న స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాదాపు నెలల తరబడి వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. అవామీ యాక్షన్ లీగ్ అయితే చాలామంది తన యొక్క సీనియర్ లీడర్స్ను కూడా పోగొట్టుకునేది. మరి ఈ నేపథ్యంలో సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అసలు ఈ ఉదంతం అంతా ఏంటి అని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ అంటేనే అరాచకానికి మరో పేరని మన అందరికీ తెలుసు. అయితే అరాచకం కూడా మరి ఇంత శృతిమించుతుందని ఎవరు కూడా మనం ఊహించలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో పాక్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు సివిలియన్స్ని ఎలా హింసకు గురి చేస్తున్నారో మీరు ఒక్కసారి చూడండి. అంటే ఎలక్షన్స్కు ముందు ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్ కలిగిస్తుందో మనం ఒక్కసారి చూస్తేనే అసలు ఈ ఎలక్షన్స్ యొక్క లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే ఒక అన్ఫేర్ ఎలక్షన్, ఒక ఐవాష్ ఎలక్షన్ నడపటం, ఆ ఎలక్షన్ ద్వారా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తన స్వాధీనంలోకి తీసుకోవటం, ఇది పాకిస్తాన్ యొక్క ఉద్దేశం. చూడటానికేమో ఎలక్షన్ నడిపినట్టు ఉంటుంది, కానీ ఆ ఎలక్షన్ మాత్రం ఆ విధంగా అక్కడ చూడండి ఎలా సివిలియన్స్ను గన్నులు చూపిస్తూ భయపెడుతున్నారో, అలాగే ఇప్పటికే దాదాపు 100 మందికి పైన మరణించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ది కరెక్ట్ ఫిగర్ అనేది ఇంకా మనకు తెలియదు. ఎందువల్ల అంటే అక్కడ మనకు రిపోర్ట్ చేయడానికి మీడియా వ్యవస్థ లేదు, అలాగే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేదు, అలాగే ఎవరికైనా తెలిపే ప్రయత్నం కనుక చేస్తే వెంటనే వాళ్లను అరెస్ట్ చేసి, ఇక చైనాలో ఎలా ఉందో డిటెన్షన్ పద్ధతి, సేమ్ చైనా ఫ్రెండ్ కాబట్టి పాకిస్తాన్ కూడా అదే పద్ధతే ఫాలో చేస్తోంది. ఒక్కసారి డిటెన్షన్లోకి వెళ్ళిపోయామో ఇక మళ్ళీ వాళ్ళని మనం చూడలేం. మరి అంత దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ అక్కడ కలిగిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఒక రకంగా అక్కడ పిఓకేలో తన యొక్క ప్రాబల్యాన్ని, తన యొక్క కంట్రోల్ను పెంచుకోవాలి అని చూస్తోంది. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు. మనకు ఎప్పుడైతే ఇక్కడ ఆర్టికల్ 370ని రివోక్ చేశారో, అంటే కాశ్మీర్ ఇదంతా అఖండంగా భారత్కు సంబంధించింది. ఈరోజు పాకిస్తాన్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినా చేయకపోయినా, అది అక్కడ ఏం చేసినా కూడా కాశ్మీర్ భాగం మొత్తం కూడా భారత్కు సంబంధించింది. అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా స్పష్టంగా చెప్తోంది, పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశ్మీర్ అనేది మాత్రం మొత్తం భారత్దే. ఇందులో ఒక్క ఇంచు కూడా ఇటు చైనా కానీ అటు పాకిస్తాన్ కానీ వాళ్ళు మాది అని క్లెయిమ్ చేస్తే అది దురాక్రమణే, కానీ అది వాళ్లకు సక్రమమైనటువంటి మార్గంలో చెందదనే స్పష్టం చేస్తున్నారు. ఇండియా ఈజ్ ది రైట్ఫుల్ ఓనర్, జస్టిఫుల్ ఓనర్, లీగల్ ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే లదాఖ్ రీజన్స్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే పాకిస్తాన్ 1947 తర్వాత జరిగిన అనేక ఉదంతాల్లో బలవంతంగా, అన్యాయంగా, అక్రమంగా కొంత భూభాగాన్ని అక్కడ తీసుకొని అక్కడ వాళ్లకు ఎన్నో ఫాల్స్ ప్రామిసెస్ చేసింది. మీరు కాశ్మీర్ మీరు కనుక పాకిస్తాన్లో కనుక చేరినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఒక లైఫ్ స్టైల్గా ఉంటుంది, అలాగే ఒక రకమైనటువంటి కేర్, కన్సర్న్, అలాగే ప్రోగ్రెషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పింది. నమ్మినటువంటి వాళ్ళు ఈరోజు నట్టేట మునిగామనేటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించినందువల్ల తిరగబాటు చేస్తున్నారు. అక్కడ మహిళలు, చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి అక్కడ బహిరంగంగానే వాళ్ళ యొక్క అసంతృప్తిని తెలియజేస్తున్నారు. మేము అసలు భారత్తోనే ఉంటామనేటువంటి విషయం కూడా చెప్తున్నారు.
మరి ఇలాంటి విషయాలు వ్యక్తమవుతున్నాయి అనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో సెక్యూరిటీ దృష్ట్యా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేటువంటిది అక్కడ పెట్టింది. బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఇక చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఏమైనా లోకల్గా మాట్లాడినా కూడా వెంటనే అక్కడున్న ఇప్పటికీ అవామీ కమిటీలో ఉన్నటువంటి పెద్ద లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ఈ ఎలక్షన్స్ మాట ఏంటి అంటే అన్యాయంగా, అక్రమంగా ఎలక్షన్స్ అనే పేరుతో పాకిస్తాన్ తన యొక్క ప్రాబల్యాన్ని అక్కడ పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవలం అంత మాత్రం వరకే ఎలక్షన్స్ అనేటువంటిది అక్కడ జరుగుతోంది, నామమాత్రమే. మరి ఈ నేపథ్యంలో అక్కడున్న స్థానికులు కూడా ఏమంటున్నారంటే అసలు కశ్మీర్ అంటే అది భారత్ది కదా, భారత్ అంటేనే అక్కడ మనకు కావలిస్తే హైడ్రోజన్ పవర్, ఇప్పుడు వాటర్ సోర్స్తో మనం ఏదైతే పవర్ జనరేషన్ చేస్తామో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, దాని సోర్సు అక్కడ మనకు ఇండియన్ రీజన్ అయినటువంటి కశ్మీర్లోనే ఉంది. అలాగే రిసోర్సెస్ అక్కడే ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్ అక్కడే ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడే ఉన్నాయి. అలాగే అది టూరిస్ట్ ఒక ప్లేస్గా కూడా రూపొందింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అనేక రకాలుగా ఆలోచన చేసింది. ఒకటి, చైనాతో కలవాలి అంటే ఫిజికల్గా వాళ్లకు, ఫిజియోగ్రాఫికల్గా వాళ్లకు, జియోగ్రాఫికల్గా వాళ్లకు ఒక డైరెక్ట్ కనెక్ట్, ఒక మీటింగ్ పాయింట్ అనేది లేదు. అంటే చైనా డస్ నాట్ హ్యావ్ ఎనీ బార్డర్ షేరింగ్ విత్ పాకిస్తాన్. మరి ఆ నేపథ్యంలో బలవంతంగా ఇండియాకు సంబంధించినటువంటి కశ్మీర్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకొని ఇద్దరు కూడా ఇప్పుడు అక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది. అలాగే చైనా ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ఒక పావుగా పెట్టుకొని అరేబియన్ సీకి వెళ్ళటానికి చైనాకి ఎటువంటి ఒక రూట్ లేదు. మరి అందువల్ల అరేబియన్ సీలో తన ప్రాముఖ్యతను పెంచుకోవాలి. అలాగే అరేబియన్ సీ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ, ఈ రెండు వాటర్ బాడీస్లో కనుక ప్రమేయం ఉంటే ఆబ్వియస్గా మనం ఇండియన్ ఓషన్ రీజన్ ఐఓఆర్లో ప్రమేయం ఉంటుంది. కాబట్టి ఇటు పాకిస్తాన్ను, అటువైపు ఏమో బంగ్లాదేశ్ను, మయన్మార్ని, వీటన్నిటినీ కలుపుకొని ఇండియన్ ఓషన్ రీజన్ కూడా తన యొక్క ప్రజెన్స్ను పెంచుకునేటువంటి ప్రయత్నంలోనే ఇటు పాకిస్తాన్ను, మయన్మార్ను, బంగ్లాదేశ్ను పావులుగా వాడుకుంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అయితే పూర్తి చైనా చెప్పు చేతుల్లో ఉండే ఒక దేశంలాగా మారిపోయింది. అంటే చైనా ఏం చెప్తే చేసి తీరాల్సింది. ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ అనేది కట్టారు, మరి అక్కడ ప్రమేయం పాకిస్తాన్ ఉండాలి, కానీ ఈరోజు చూస్తే చైనా ప్రాబల్యమే అక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఎకనామిక్ కారిడార్ విషయంలో కూడా చైనా ఏది చెప్తే అదే జరగాలి. మరి ఒక నియంతలాగా ఉన్నటువంటి చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి పాకిస్తాన్కి అటువంటి బాధలు తప్పవు. అయినా పాకిస్తాన్ నేర్చుకోవటం లేదు, ఇంకా భారత్ పైన ఏదో కసి సాధించాలి, కక్షపూరితంగా వ్యవహరించాలి, భారత్ను డౌన్ చేయాలని చూస్తోంది. కానీ తన దేశం ఎంత అంటే అరాచకానికి గురవుతుందనే అంశాన్ని పట్టించుకోలేకపోతుంది. ఈరోజు పిఓకేలో మనం చూసినట్టయితే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు, మేము పాకిస్తాన్తో ఉండటం మాకు ఇష్టం లేదు, భారత్ వైపు మేము వెళ్ళిపోతామని స్పష్టంగా చెప్తున్నారు. అది వాస్తవం కూడా. ఎందువల్ల అంటే పాకిస్తాన్ అనేది ఒక నియంత దేశం. ఈరోజు కూడా అక్కడ ఆ దేశంలో డెమోక్రసీ అనేది లేదు. చూసారా, మనకు వాళ్ళకు ఒకే టైంలో ఇండిపెండెన్స్ వచ్చింది. మరి ఇక్కడేమో ఇండియాలో వీఆర్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ రూలింగ్ ది కంట్రీ. మరి అక్కడ అసలు డెమోక్రసీకి మీనింగ్ లేకుండా, డెమోక్రసీ అంటే ఇంతవరకు అక్కడ ప్రజలకు తెలియదు, పరిచయం లేకుండా అయిపోయింది, ఒక ఏలియన్ థింగ్ లాగా అయిపోయింది. దానికి కారణం మిలిటరీ కంట్రోలే ఉంది. ఈ మధ్య తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కూడా అసీం మునీర్ వాళ్ళ ఫీల్డ్ మార్షల్కు కంప్లీట్గా న్యూక్లియర్ యాక్టివిటీస్ పైన ఉండేటువంటి ఒక కెపాసిటీ కూడా ఆయనకే అందించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏమంటే కేవలం ఆర్మీ చేతుల్లో ఒక పప్పెట్ లాగా, ఒక రోబోలాగా మారిపోయింది పాక్ ప్రభుత్వం. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే పిఓకేలో ఉన్న ప్రజలకు అసంతృప్తికి కారణం ఈ ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత మరీ ఎక్కువైంది. ఎందువల్ల అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇరువైపులా కూడా ఇబ్బందులతో గురి అవుతున్నారు. కానీ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత, రద్దు చేసిన తర్వాత భారత భూభాగంలో ఉన్నటువంటి కశ్మీర్ అద్భుతమైన ప్రోగ్రెస్తో వెలుగొందుతోంది. ఈరోజు చూస్తే అక్కడ టన్నల్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, అలాగే వందే భారత్ ట్రైన్స్, అలాగే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, అలాగే స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్, కల్చరల్ సెంటర్స్, ఒకటేంటి కంప్లీట్గా అన్ని రంగాల్లో కూడా టూరిజం అన్నీ కూడా అద్భుతంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు,
ఒరిజినల్గా మనం భారత్కి చెందిన వాళ్ళం, మనం అనవసరంగా ఇలా ఈ పాకిస్తాన్తో సైడ్ తీసుకోవటం వల్ల మనం నష్టం కష్టం అన్ని విధాలా అన్నిటినీ కూడా కోల్పోయాం. కాబట్టి డెఫినెట్లీ మేము కోరినటువంటి డిమాండ్స్ను పాకిస్తాన్ తన ప్రాబల్యాన్ని తగ్గించుకొని మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అసలు చెప్పాలి అంటే చాలామంది భారత్తోనే కలిసి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎప్పటికైనా కశ్మీర్ అనేటువంటిది భారత్కి చెందింది, అది ఎవరు కూడా కాదనలేరు. అందువల్లే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే స్టాండ్తోనే ముందుకెళ్తోంది. అదేంటి అంటే కశ్మీర్లో ఉన్న ప్రతి ఇంచు కూడా భారత్దే. చైనా కావచ్చు, ఇటు అక్సై చినైన్ గ్లేషియర్, అలాగే కారకోరం మౌంటైనస్ రీజన్, అక్కడంతా కూడా చైనా. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా అయితే ముందుకొచ్చి ఆక్రమించుకునిందో చైనా కూడా అటువంటి చొరబాట్లే చేసింది. కాబట్టి ఇటు చైనా అయినా పాకిస్తాన్ అయినా ఖచ్చితంగా కశ్మీర్ను భారత్కి అప్పగించాల్సింది. మరి ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా ఒకవైపు పీఓకేలో దమనకాండ జరుగుతోంది, ఇంతమంది చనిపోతున్నారు, అన్ఫేర్ ఎలక్షన్ జరుగుతోంది. మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి అదంతా ఏం కనిపించడం లేదు. అందువల్లే స్థానికులు అంటున్నారు, ఆయన షహబాజ్ గారికి అక్కడ పాకిస్తాన్లో జరిగేటువంటి మారణకాండ గురించి ఒక ఓదార్పు లేదు, కానీ ఎక్కడో ఫ్రాన్స్, స్పెయిన్, అలాగే యూకేలో జరుగుతున్నటువంటి ఫారెస్ట్ ఫైర్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడే తెలుస్తోంది పాకిస్తాన్ అంటే ఏ విధంగా ప్రజలపై కన్సర్న్ లేని ఒక దేశము చాలా స్పష్టమవుతోందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక్కసారి మనం కనుక జియోపొలిటికల్గా చూసినట్టయితే ప్రజల్లోనే ఈ చైతన్యం వచ్చింది. మరి పాకిస్తాన్ కూడా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి దాని గురించి మనం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. కానీ మచ్చుక ఏంటి అంటే మా రూట్స్ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నాయని ఒక అంశాన్ని కూడా పాకిస్తాన్ తెరపైకి తెస్తోంది. అంటే మేము చాలా ఒక సొఫిస్టికేటెడ్ సివిలైజేషన్కు సంబంధించినటువంటి వాళ్ళం, మాకు చాలా ఒక టైమ్లెస్గా మాకు కల్చర్ ఉంది. అసలు కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక డెమోక్రసీ ఉంటుంది, ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అలాగే టెర్రరిజం అనేటువంటిది మచ్చుకైనా అక్కడ కనిపించదు. టెర్రరిజంను జీరో టాలరెన్స్ పాలసీ కింద దాన్ని కంప్లీట్గా వైపౌట్ చేస్తారు. మరి మీరు చేస్తున్నది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే దాని అర్థం యూ క్యారీ నో లెగసీ, యూ క్యారీ నో కల్చర్, యూ క్యారీ నో సొఫిస్టికేషన్ అని చెప్పినట్టే అవుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్టయితే పీఓకేలో ఉన్నటువంటి అంశం ప్రపంచ దేశాలన్నీ కూడా అర్థం చేసుకున్నాయి. వాట్ ఈస్ ది రియాలిటీ? అసలు ఈ పీఓకే ఎవరిది? ఎందుకు పాకిస్తాన్ ఈ విధంగా ద్వంద్వనీతిని పాటిస్తోంది? ఒకవైపు తన ప్రజలనేమో కష్టాలకు గురి చేస్తోంది, మరొక వైపు ఏమో శాంతి దూతగా ఇటు ఇజ్రాయెల్కు, అమెరికాకు, ఇరాన్ మధ్య నేను శాంతి దూతగా ఉంటా, లేకుంటే ఇంకా లెబనాన్కు, ఇజ్రాయెల్కు మధ్య ఉంటా, లేకుంటే ఖతార్కు, తర్వాత ఇరాన్కు మధ్య ఉంటా. అసలు ప్రపంచ దేశాలకు శాంతి దూతగా ఉండే బదులు నీ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ను కంప్లీట్గా తొలగించి, అలాగే నీ ప్రజలను ఫస్ట్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్కు ఉందా లేదా? మరి ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా పాకిస్తాన్ చేసేటువంటి యాక్టివిటీస్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ముఖ్యంగా పీఓకే అంశం అనేటువంటిది దాన్ని యాంప్లిఫై చేసి కరెక్ట్గా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలని, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాస్తవ స్థితిగతుల్ని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది. కాబట్టి ఎప్పటికైనా కశ్మీర్ భారతదేశాందే. ఇదే భారత్ యొక్క సందేశం, ఇది సత్యం కూడా. థ్యాంక్ యూ.